హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నవి. సో ఎగ్జామినేషన్కి మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి. సో ఇవాళ వచ్చేసి మనకి 1 మేకి సంబంధించి. సో 1 మే తెలుసు కదా మీకు, లేబర్ డే అనమాట. సో కార్మికుల దినోత్సవం అంటారు. 1 మే వచ్చేసి అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్, మామూలుగా ఈవెంట్ చూద్దాం, ఇంపార్టెంట్ ఈవెంట్ ఏముందో. సో ఇవాళ వచ్చేసి ఇండియన్ హ్యాండ్మేడ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. సో ఇండియా హ్యాండ్మేడ్ అని చెప్పేసి, సో ఇండియా హ్యాండ్మేడ్. సో ఇదేంటో చూద్దాం. ద గవర్నమెంట్ లాంచ్డ్ ఏ న్యూ కామర్స్ పోర్టల్ ఇండియా హ్యాండ్మేడ్. సో మామూలుగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో గవర్నమెంట్ అనేది ఈ కాటేజ్ ఇండస్ట్రీకి సంబంధించి, హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక కామర్స్ వెబ్సైట్ ఇది పోర్టల్ తీసుకొస్తుందని చెప్పేసి అది ఇదనమాట. సో కామర్స్ పోర్టల్ వచ్చేసి కొత్తది ఇండియా హ్యాండ్మేడ్. సో ఇండియా హ్యాండ్మేడ్ ఈజ్ ఏ పోర్టల్, కామర్స్ పోర్టల్. సో పోర్టల్ లాంచ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే భారత ప్రభుత్వం అనేది లాంచ్ చేసింది అనమాట ఇక్కడ. ఎందుకంటే మనకి హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సో తయారు చేస్తూ ఉంటారు, కళాకారులు తయారు చేసినటువంటివి ఈ పోర్టల్లో పెట్టి అతని యొక్క పేరు కావచ్చు, ఏ ప్రాంతంలో తయారు చేస్తున్నారు, ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటారు. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎంపవర్ ఆర్టిషన్స్ అండ్ వేవర్స్ ప్రొవైడింగ్ ది ప్లాట్ఫామ్ టు సేల్ దేర్ ప్రొడక్ట్స్ బై డైరెక్ట్లీ కస్టమర్స్. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఆర్టిషన్ దగ్గర నుంచి కస్టమర్స్కి ప్రోడక్ట్ వెళ్ళిపోతాయి అనమాట. సో కస్టమర్స్ ఉంటారు కదా, కస్టమర్స్కి డైరెక్ట్గా ప్రాజెక్ట్ అనేవి పోతాయి అనమాట. అంటే ఈ కామర్స్ వెబ్సైట్ పెడతారు. సో అక్కడ ఈ ప్రోడక్ట్ సంబంధించిన అన్నీ కూడా అప్లోడ్ చేస్తారనమాట. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, సో ఈ మింత్రా ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్లీ అలానే అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మన కళాకారులందరూ కూడా వాళ్ళ సేల్స్ పెరగడం వల్ల వాళ్ళకు కూడా ప్రాముఖ్యత అనేది వస్తుందన్నమాట. మన భారతదేశం అనేది డైవర్సిఫై కంట్రీ కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా ఎక్కువగా ఈ ఒకే పోర్టల్లో పెట్టడం వల్ల దేశం అంతా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అస్సాంకి సంబంధించినవి కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ సంబంధించినవి కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఏదైనా కూడా అన్ని కళాకారులకు సంబంధించిన వస్తువులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇండియా, త్రూఅవుట్ ఇండియా. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మహిళా సమ్మన్. సో మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది వార్తల్లో ఎప్పుడు వచ్చిందంటే, మామూలుగా దీన్ని మనకి 2023-24 యూనియన్ బడ్జెట్లో తీసుకొచ్చారు, రీసెంట్ బడ్జెట్లో తీసుకొచ్చారు. దీని ఒక మెయిన్ థీమ్ ఏంటంటే ఉమెన్స్ వచ్చేసి వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్తో ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చారు. అంటే ఉమెన్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని పెంచాలి, వాళ్ళ పెట్టుబడిని పెంచాలనేది దీని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇక్కడ చూడండి, యూనియన్ మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మైనారిటీ అఫైర్స్ ఓపెన్ డే మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ అకౌంట్ రీసెంట్లీ. సో రీసెంట్గా మనకి ఈ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అలానే మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అనమాట. సో వీళ్ళిద్దరు దీనికి సంబంధించిన వాళ్ళు అకౌంట్ అనేది రీసెంట్గా ఈ మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఓపెన్ చేశారు. సో మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ది 2023-24 యూనియన్ బడ్జెట్ టు కమెమరేట్ ది ఆజాదీ కా అమృత మహోత్సవ్. సో మనకి స్వాతంత్రం వచ్చి మొత్తం 70 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి దీనికి గుర్తుగా వచ్చేసి ఈ మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే స్కీమ్ని లాంచ్ చేశారనమాట. ఇది ఏంటంటే అసలు వన్ టైం సేవింగ్ స్కీమ్ ఫర్ ఉమెన్. సో ఇది ఓన్లీ ఉమెన్కే, ఇది జెంట్స్కి అయితే ఉండదు, మెన్కి కాదు, ఓన్లీ ఉమెన్ కోసమే తీసుకొచ్చారు. అంటే వన్ టైం సేవింగ్ స్కీమ్ అనమాట. మీరు ఒకేసారి మనీ వేసుకొని దాని మీద ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే వాళ్ళు ఇంత పర్సెంట్ అనేది ఇస్తారు. సో దాని గురించి చూద్దాం. దీని ఒక మెయిన్ లక్ష్యం ఏంటి, దీని ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎంపవర్ ఉమెన్ బై ది ఇంక్రీజింగ్ దేర్ పార్టిసిపేట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. సో పెట్టుబడుల్లో ఉమెన్స్ గురించి కూడా తీసుకురావడానికి దీనికి ఒక మెయిన్ ఉద్దేశం అనమాట. ఇది మనకి 1 ఏప్రిల్ 2023, మొన్న April 1 నుంచి అయితే ఇది స్టార్ట్ అయింది అనమాట. సో ఇందులో మొత్తం మ్యాక్సిమం వచ్చేసి 2 lakh రూపీస్ అనేది చేసుకోవచ్చు. లేదా మీరు 100 యొక్క మల్టిపుల్స్ లేదా 1000 యొక్క మల్టిపుల్స్, సో దీని ద్వారా చేయొచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 2 లక్షలు అనమాట. ఒక్కో పర్సన్ 2 లక్షలు మాత్రమే చేయగలరు. ఇది మనకి 2025 April 1 కంప్లీట్ అయిపోద్ది అనమాట. కంప్లీట్ అయిపోద్ది అప్పుడు 3 years అనమాట. 2 years మాత్రమే ఉంటుంది, 2 years మాత్రమే ఉంటుంది వన్ టైం సేవింగ్ స్కీము. దీని మీద మొత్తం వచ్చేసి 7.5% ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే ఇంట్రెస్ట్ అనేది ఇస్తారనమాట. ఈ మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ మీద 7.5% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అయితే ఇస్తారు. ఇది ఓన్లీ మహిళలకు మాత్రం సంబంధించింది. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మన ఇండియన్ పోస్ట్ ఆఫీస్, ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో మీరు ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకుంటే, సేవింగ్ సర్టిఫికేట్ అకౌంట్ తీసుకుంటే అక్కడ దీని అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి స్కీము. రీసెంట్గా మనకి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వాళ్ళందరూ కూడా అనౌన్స్ చేస్తారు. దీని గురించి చూడండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్కి అయితే సంబంధించింది అనమాట. సో ఈ నెక్స్ట్ ఈవెంట్ చూద్దాము. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఎకో సెన్సిటివ్ జోన్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇదేంటంటే మామూలుగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే రీసెంట్గా హ్యాస్ మాడిఫైడ్ సో ఎర్లియర్ జడ్జిమెంట్ దట్ హ్యాస్ మ్యాండేటెడ్ మినిమం 1 kilometer ఎకో సెన్సిటివ్ జోన్ అరౌండ్ ది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ అక్రాస్ ది కంట్రీ.
మామూలు ఇంతకుముందు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనకి నేషనల్ పార్క్ ఉంది, ఇది వచ్చేసి నేషనల్ పార్క్ అనుకోండి, దీనికి 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి మొత్తం ఈ రేడియస్లో వచ్చేసి ఎటువంటి చేంజెస్ అనే ఏమి మైనింగ్స్ కావచ్చు ఇట్లాంటి ఏమి చేయొద్దని చెప్పింది అనమాట. సో ఈ ప్రాంతం అంతా కూడా ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తించింది ఏది సుప్రీంకోర్టు 1 కిలోమీటర్ రేడియస్ ఆఫ్ ది నేషనల్ పార్క్స్ కావచ్చు, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్కి. సో రీసెంట్ మళ్ళీ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే దాన్ని చేంజ్ చేసింది అనమాట కొంచెము. సో జూన్ 2022 ఏం చెప్పిందంటే మొత్తం ఆల్రెడీ ఈఎస్జెడ్ అంటే ఎకనామిక్ ఎకో సెన్సిటివ్ జోన్ ఆఫ్ ఏ మినిమం 1 కిలోమీటర్ షుడ్ బి డిక్లేర్డ్ అరౌండ్ ది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్గా ప్రకటించింది. ఇది ఓకే. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ నేషనల్ పార్క్ కాకుండా రిమైనింగ్ 1 కిలోమీటర్ ఈ నేషనల్ పార్క్ లోపల కాకుండా బయట వచ్చేసి మీరు మైనింగ్ చేసుకోవచ్చు. సో దానికి 1 కిలోమీటర్ రేడియస్ ఉంది, అక్కడ మీరు మైనింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ నేషనల్ పార్క్కి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది చేయకుండా ఆ నేషనల్ పార్క్ రీజియన్లో ఎటువంటి మైనింగ్స్ ఇట్లాంటివి చేయొద్దని చెప్పి చెప్పింది అనమాట. దానివల్ల ఇది వార్తల్లో ఉంది. ఈ ఎకో సెన్సిటివ్ జోన్ అంటే మెయిన్గా మనకి నేషనల్ పార్క్స్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇవన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి. దీని గురించి కూడా ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఐఎన్ఎస్ తర్కాష్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎందుకు వచ్చిందో చూద్దాం. INS Tarkas from the Indian Navy recently reached the Port Sudan to help the evacuation of stranded Indians as the part of Operation Kaveri. సో రీసెంట్గా మన వార్తల్లో చూసాం కదా ఆపరేషన్ కావేరీ అని. ఆపరేషన్ కావేరీ అంటే సూడాన్లో మనకి అక్కడ సూడాన్లో కొంతమంది భారతీయులు చిక్కున్నారనమాట. ఎందుకంటే సూడాన్లో పారామిలిటరీ ఫోర్సెస్కి మిలిటరీకి మధ్య, ఆర్మీకి మధ్య ఒక వార్లా జరుగుతూ ఉంది. సో అక్కడ మన భారతదేశం సంబంధించిన చాలా వాళ్ళు కూడా ఇరుక్కుపోయారు. వాళ్ళందరినీ కాపాడడం కోసం ఆపరేషన్ కావేరీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. సో దాని ద్వారానే ఇప్పుడు ఐఎన్ఎస్ తర్కాష్ని ఇక్కడ పంపించారనమాట. అది రీసెంట్గా పోర్టు సూడాన్ యొక్క పోర్టును రీచ్ అయింది. ఇక్కడ కనిపించిన షిప్ అనమాట. దాని ద్వారా మన వాళ్ళని తీసుకొస్తారు. సో ఇక్కడ చూడండి, ఐఎన్ఎస్ తర్కాష్ ఇస్ ఏ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టీల్త్ ఫ్రిగేట్ ఆఫ్ ఇండియన్ నేవీ equipped with a versatile range of weapons. అంటే ఇది ఒక యుద్ధ నౌక అనమాట. ఐఎన్ఎస్ తర్కాష్ అనేది ఒక యుద్ధ నౌక. దీంట్లో మిసైల్స్ కూడా లాంచ్ చేసుకోవచ్చు అనమాట. తర్కాష్ బిలాంగ్ టు ది తల్వారీ క్లాస్. అంటే మనకి ఈ యుద్ధ నౌకలు తయారు చేసేటప్పుడు కొన్ని మోడల్స్ ఉంటాయి వాటిల్లో. సో అది ఏ క్లాస్కి సంబంధించిందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసి తల్వార్ క్లాస్కి సంబంధించిన అనమాట. ఐఎన్ఎస్ తర్కాష్ అనేది తల్వార్ క్లాస్కి సంబంధించింది. ఆఫ్ గైడెడ్ మిసైల్ టార్గెట్స్ అనమాట. సో ఇందులో మనము మిసైల్స్ కూడా లాంచ్ చేసుకోవచ్చు. ఐఎన్ఎస్ తర్కాష్ నుంచి మిసైల్స్ కూడా లాంచ్ చేయొచ్చు. వీటిని ఎవరు తయారు చేస్తారంటే రష్యా వాళ్ళు. సో ఇది మాడిఫైడ్. మామూలుగా మనకి రష్యా నుంచి క్రివాక్ అని చెప్పేసి క్రివాక్ 3 అని కొన్ని యుద్ధ నౌకలు ఉంటాయి. వాటికి మాడిఫికేషనే ఈ తల్వారీ క్లాస్. గుర్తుపెట్టుకోండి, రష్యా తయారు చేసే క్రివాక్ 3 నౌకలకి, యుద్ధ నౌకలకి మాడిఫికేషనే ఈ తల్వార్ క్లాస్ అనమాట. ఈ తల్వార్ క్లాస్ నుంచే ఐఎన్ఎస్ తర్కాష్ అనేది తయారు చేశారు. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఇట్ వాజ్ బిల్ట్ బై ది ఆంథర్ షిప్ యార్డ్ ఇన్ ది కాలినింగ్రాడ్. సో ఇది వచ్చేసి కాలినింగ్రాడ్, రష్యా. సో రష్యాలోని కాలినింగ్రాడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో కాలినింగ్రాడ్ అని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఆంథర్ షిప్ యార్డ్లో ఈ షిప్స్ అనేది తయారు చేస్తారు. సో ఇట్ ఈస్ కమిషన్ ఇన్ ఇండియన్ నేవీ సర్వీస్ ఆన్ ది 9th నవంబర్ 2022 నుంచి ఇది ఇండియన్ నేవీలోకి వచ్చింది. ఎక్కడ ఈ ఏరియాలో, రష్యా ఏరియాలో జాయిన్ అయిందనమాట. అయితే కంప్లీట్గా మన వెస్ట్రన్ నేవల్ కమాండ్లో, సో భారతదేశానికి సంబంధించిన, మన ఇండియాకి సంబంధించిన వెస్ట్రన్ నేవల్ కమాండ్లో 27th డిసెంబర్ నుంచి జాయిన్ అయిందనమాట. 2012లో డిసెంబర్ 27th నుంచి అయితే జాయిన్ అయింది. సో ఇట్ ఆల్సో ఎక్విప్డ్ ది బ్రహ్మోస్ మిసైల్స్. సో మనకి బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి కదా, అవి ఉంటాయన్నమాట. ఈ ఐఎన్ఎస్ తర్కాష్లో బ్రహ్మోస్ మిసైల్స్ ఉంటాయి. మామూలుగా మనకి ఏం చెప్పాను, తల్వార్ క్లాసు. సో తల్వార్ క్లాస్లో మనకి 1, 2, 3 ఇలా తీసుకొచ్చారు. ఇది ఐఎన్ఎస్ తర్కాస్ అనమాట. ఇక్కడ నుంచి ఐఎన్ఎస్ తర్కాస్ తీసుకొచ్చారు. అంటే ఇంతకుముందు అంటే కూడా ఇక్కడ చెప్పారు కదా క్లబ్ మిసైల్స్ అనమాట. సో క్లబ్ ఎన్న మిసైల్స్ అనేదాన్ని వీటికి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే బ్రహ్మోస్ని తీసుకొచ్చారు. బ్రహ్మోస్ మిసైల్స్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఇంతకుముందు వాటి తల్వార్ క్లాస్ షిప్స్ కంటే కూడా ఈ తర్కాష్, ఐఎన్ఎస్ తర్కాస్ దగ్గర నుంచి వాటికి ఆ క్లబ్ ఎన్న మిసైల్స్కి బదులుగా బ్రహ్మోస్ మిసైల్స్ అయితే ఎక్కడ ఎక్విప్ చేస్తున్నారు అనమాట. లాంచ్ చేయడానికి ఇచ్చారు. సో అట్లా ఇది చూడండి. నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సన్హాలో అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. ద పీపుల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్. సో ప్రయాగ్రాజ్ అంటే ఫార్మర్ ఆఫ్ అలహాబాద్ అనమాట. సో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ వర్ గ్రేస్డ్ బై ది ఇన్స్పైరింగ్ ఫినామినా కాల్డ్ ది సన్హాలో. సో ఇది రీసెంట్గా మనకి యూపీలోని ప్రయాగ్రాజ్లో చాలామంది చూశారు ఈ సన్హాలో అనేది. ఇదేంటో చూద్దాం. సో ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ఫినామినా దట్ అకర్స్ డ్యూ టు సన్లైట్ రిఫ్రాక్టింగ్ మిలియన్స్ ఆఫ్ ది హెక్సాగోనల్ ఐస్ క్రిస్టల్ సస్పెండెడ్ ఇన్ ది అట్మాస్ఫియర్. అంటే మామూలుగా మనకి మేఘాలు ఉంటాయి కదా, సో ఈ మేఘాల్లో చిన్న ఐస్ క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట. టీనీ ఐస్ క్రిస్టల్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే సూర్యుడి దగ్గర నుంచి ఐస్ క్రిస్టల్స్ మీద లైట్ పడుతుందో ఇది రిఫ్రాక్ట్ అవుతుందన్నమాట. సో రిఫ్రాక్ట్ అవ్వడం వల్ల సూర్యుని చుట్టూ ఒక రౌండ్గా ఫామ్ అవుతుందన్నమాట. సూర్యుని చుట్టూ రౌండ్గా ఫామ్ అవుతుంది. దాన్నే సన్హాలో అని చెప్పేసి పిలుస్తారు. సో వెన్ వైట్ లైట్ పాసెస్ త్రూ ది యునిక్ హెక్సాగోనల్ ఐస్ క్రిస్టల్స్ పౌండ్ ఇన్ ది అప్పర్ లెవెల్ ఆఫ్ సిరస్ క్లౌడ్స్ కాజింగ్ ది హాలో హ్యావ్ కలర్స్. అంటే ఈ హాలో ఉంది కదా, ఈ హాలో అనేది రౌండ్గా ఉంటుంది. అది డిఫరెంట్ కలర్స్లో ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, డిఫరెంట్ ఇంద్రధనుస్సులాగా కలర్స్లో ఫామ్ అవుతుంది. అంటే హెక్సాగోనల్ ఐస్ ఉంటాయి కదా, ఐస్ క్రిస్టల్స్ మీద ఎప్పుడైతే లైట్ పడుతుందో అది వక్రీకరణం జరుగుతుంది. సో వక్రీకరణం, పరావర్తన వక్రీకరణం అంటారు కదా, అట్లా వక్రీకరణం జరిగి
సో ఇది రిఫ్రాక్టింగ్ జరుగుతుంది, మొత్తం జరిగి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఇట్లా సన్నిహాలు అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ కనిపించిందంటే ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో పీపుల్ అయితే దీన్ని బాగా చూసారనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది క్లౌడ్స్ వల్ల అనమాట, సిరస్ క్లౌడ్స్ ఉంటాయి కదా, మేజర్గా క్లౌడ్స్లో ఉండే ఐస్ క్రిస్టల్స్ వల్ల అయితే ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి అచానకమ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇది వార్తల్లో ఉంది. అసలు ఏంటో చూద్దాం. ఏ టైగ్రస్ దట్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ అండ్ ఆఫ్టర్ ఇట్ కిల్డ్ 2 persons, ఇంజర్డ్ 1 person ఇన్ ది ఛత్తీస్గఢ్ సూరజ్పూర్ డిస్ట్రిక్ట్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇంటూ అచానకమర్ టైగర్ రిజర్వ్. సో మామూలుగా మనకి ఈ ఛత్తీస్గఢ్లోని ఒక ప్రాంతంలో ఈ టైగర్ అనేది ఇద్దరిని చంపేసింది అనమాట. ఇద్దరు మనుషులను చంపేసింది, ఒక వ్యక్తిని అయితే గాయపరిచింది. సో అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే ఆ టైగర్ని పట్టుకెళ్ళి అచానక్ టైగర్ రిజర్వ్లో వదిలేశారనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ టైగర్ని ఎక్కడ వదిలేశారు, వీళ్ళు అచానకమర్ టైగర్ రిజర్వ్లో వదిలేశారు. ఇప్పుడు దీని గురించి చూద్దాం. సో ఈ అచానకమర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే మనకి బిలాస్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ డిస్ట్రిక్ట్లో జిల్లాలో ఉంటుంది. సో ఇట్ వాజ్ డిక్లేర్డ్ టైగర్ రిజర్వ్ అది 2009. సో 2009 సంవత్సరంలో దీన్ని టైగర్ రిజర్వ్ అయితే గుర్తించారనమాట. సో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది హ్యూజ్ అచానకమర్ అమర్కంటక్ బయోస్ఫియర్ రిజర్వ్. సో మన భారతదేశంలో మొత్తం 12 బయోస్ఫియర్ రిజర్వ్స్ అయితే ఉంటాయి. అందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది అచానకమర్. సో మనకి అచానకమర్ అమర్కంటక్ బయోస్ఫియర్ రిజర్వ్లో ఇది పార్ట్ అనమాట. ఏది ఈ అచానకమర్ టైగర్ రిజర్వ్ అనేది ఇందులో ఈ బయోస్ఫియర్ రిజర్వ్లో పార్ట్ 2. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించి ఇక్కడ చూడండి మనియారి రివర్. సో ఎగ్జాక్ట్లీ ఈ మనియారి రివర్ ఫ్లోస్ రైట్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది రిజర్వ్. సో ఈ అచానకమర్ టైగర్ రిజర్వ్ కదా, సో సెంటర్లోనే ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ ఈ రివర్ అయితే పోతూ ఉంటుంది. సో ఏ రివర్ అంటే అది మనియారి రివర్ అనమాట. సో మనియారి నది అనేది ఈ అచానకమర్ టైగర్ రిజర్వ్ గుండా పోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పరంగా ఇట్లాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి బిహాన్ మేళా అని చెప్పేసి ఇది వార్తల్లో ఉంది. అంటే ఏంటో చూద్దాం. ద మెంబర్స్ ఆఫ్ ది కోండ్ ట్రైబ్ ఇన్ ఒడిశాస్ నయాగఢ్. సో నయాగఢ్ district have added one more event to the calendar of the festivals celebrations called the బిహాన్ మేళా. సో రీసెంట్గా ఒడిశా రాష్ట్రంలోని నయాగఢ్ డిస్ట్రిక్ట్ జిల్లాకు సంబంధించిన ఈ కోన్ ట్రైబ్ అనే వాళ్ళు ఒక ఫెస్టివల్ చేసుకుంటున్నారు. ఆ ఫెస్టివలే బిహాన్ మేళా అని చెప్పేసి దాన్ని పిలుస్తారు. సో దీన్నే సీడ్ ఫెస్టివల్ కూడా పిలుస్తారు అనమాట. సో దీని విత్తనాల పండుగని కూడా పిలుస్తారు. ఈవెంట్ ఈస్ పార్టిసిపేటెడ్ బై ది ఫార్మర్స్. సో ఈ పండుగలు అందరూ కూడా ఫార్మర్స్ అనేవాళ్ళు పాల్గొంటారు అనమాట. సో ఫార్మర్స్ పాల్గొంటారు. ఎందుకంటే ఈ పండుగలో వీళ్ళు ఏం చేస్తారంటే సో పెద్ద పెద్ద కుండలు అనేవి తీసుకుంటారు. సో కుండలు తీసుకొని వాటిలో ఈ విత్తనాలు అనమాట. సో విత్తనాలన్నీ సేకరించి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, జూన్లో ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ విత్తనాల్ని పంటల్లో వేసి పంటలు పండిస్తారు అనమాట. సో అంటే ఆ విత్తనాల్ని వాళ్ళు దేవుళ్ళగా భావిస్తారు. ఇక్కడ చూడండి ఈ హార్వెస్టెడ్ ఇన్ ది ఖరీఫ్ సీజన్. లాస్ట్ టైం ఖరీఫ్ సీజన్లో హార్వెస్ట్ చేసిన విత్తనాలు తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఇంక్లూడ్ బోత్ హైబ్రిడ్ అండ్ ఇండిజినస్. ఈ విత్తనాలు రెండు ఉంటాయి, హైబ్రిడ్ విత్తనాలు ఉంటాయి, స్వదేశీగా ఉన్నటువంటి నాటువి సంబంధించిన విత్తనాలు కూడా ఉంటాయి. వీటిలో మేజర్గా పాడి ఒకటి, తర్వాత మిల్లెట్స్ కావచ్చు, మెయిజ్ కావచ్చు, సోర్గము, ఇక్కడ సంబంధించిన విత్తనాన్ని కూడా ఒక కుండలో పెట్టి వాటిని పూజించి అట్లా వాళ్ళు చేస్తారన్నమాట. పంటలు అనేది కల్టివేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోన్ ట్రైబ్ ఎక్కడ ఉంటారంటే మనకి ఒడిశా రాష్ట్రంలో అయితే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గంగిటిక్ డాల్ఫిన్. సో గంగిటిక్ డాల్ఫిన్ అని చెప్పేసి ఇది వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో థిక్లీ నైటెడ్ ఫిష్ గిల్నెట్స్ హ్యావ్ రీసెంట్లీ కాజ్డ్ డెత్ ఆఫ్ ది అనదర్ గంగిటిక్ డాల్ఫిన్ ఇన్ ది భగీరథి రివర్. సో రీసెంట్గా భగీరథి రివర్లో చేపలు పట్టడానికి వెళ్తారు కదా, వాళ్ళు వేసే వరల వల్ల ఒక డాల్ఫిన్ అయితే చనిపోయిందనమాట. సో అందువల్ల ఇది వార్తలో ఉంది. గంగిటిక్ డాల్ఫిన్ చాలా ఇంపార్టెంట్ మన ఇండియాలో, ఎందుకంటే ఇది నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. సో మన భారతదేశం యొక్క ఇది జలచర జంతువు అనమాట. భారత జాతీయ జలచర జంతువు అంటారు, అంటే నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ ఇండియా అంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెష్ వాటర్ స్పీసీస్, వన్ ఆఫ్ ది ఫ్యూ డాల్ఫిన్స్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్. మనకి ప్రపంచంలో ఎక్కువగా డాల్ఫిన్స్ వచ్చేసి సముద్రంలో ఉంటాయి, కానీ ఇలా ఫ్రెష్ వాటర్లో మంచినీటిలో ఉండే డాల్ఫిన్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. మనకి అమెజాన్ రివర్లో ఉన్నాయి, ఇండస్ రివర్ సింధు నదిలో ఉన్నాయి, ఐరావతి రివర్లో ఉన్నాయి, మనకి మహానది రివర్లో ఉండే ఐరావతి డాల్ఫిన్స్ అనమాట. సింధు నదిలో వేరే డాల్ఫిన్స్ ఉంటాయి. తర్వాత మనకి గంగిటిక్ డాల్ఫిన్స్ ఎక్కువగా మనకి గంగా రివర్ వాటి ట్రిబ్యూటరీస్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే వీటికి బ్లైండ్ డాల్ఫిన్ అనమాట. వీటిని సుస్సు అని పిలుస్తూ ఉంటారు. సో ఎందుకు పిలుస్తారంటే ఇవి గాలి తీసుకోవడానికి వాటర్లో నుంచి బయటకు వస్తాయన్నమాట. బయటకు వచ్చి సుస్సు అనే సౌండ్ చేస్తాయి అనమాట. ఆ సౌండ్ వల్ల వీటిని సుస్సు అని పిలుస్తారు. ఇవి బ్లైండ్ అనమాట, ఇవి బ్లైండ్ డాల్ఫిన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ డాల్ఫిన్స్ బ్లైండ్ అయినప్పుడు కూడా వీటికి ఆల్ట్రా సౌండ్ వేవ్స్ ఉంటాయన్నమాట. ఆల్ట్రా సౌండ్ వేవ్స్ ద్వారా ఇవి చుట్టుపక్కల ఎటువంటి కదలికలు అంతా పసిగడుతూ ఉంటాయి. సో కాబట్టి ఇవి చూసుకోండి. మనకి ఇండియాలో ఎక్కువ ఇవి గంగా బ్రహ్మపుత్ర మేఘనా రివరు, మనకి ఇండియాకి సంబంధించి గంగా బ్రహ్మపుత్ర మేఘనా బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించి, తర్వాత కార్నాపులు సంగు రివర్ వచ్చేసి నేపాల్కి సంబంధించి. అంటే ఓవరాల్గా ఇది నేపాల్ ఒకటి, ఇండియా, బంగ్లాదేశ్ ఈ 3 దేశాల్లో ఈ గంగిటిక్ డాల్ఫిన్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఐఎన్ఎస్ ఇంపాల్. సో ఐఎన్ఎస్ ఇంపాల్ అనేది రీసెంట్గా ఇండియన్ నేవీస్ థర్డ్ ఇండిజినస్ స్టీల్త్ డెస్ట్రాయర్ ఆఫ్ ది ప్రాజెక్టు 15B క్లాస్ అండర్టుక్ ది ఈజ్ మేడ్ ఇన్ సీ రూట్. ఇక్కడ చూడండి మనకి ప్రాజెక్ట్ 15 క్లాస్, ఇందాక తలవార్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ అలానే ప్రాజెక్ట్ 15 క్లాస్ ద్వారా
ఇది వచ్చేసి ఐఎన్ఎస్ ఇంపాల్ తయారు చేశారు. ఇందులో ఇవే కాకుండా ఐఎన్ఎస్ విశాఖపట్నం కావచ్చు, సో తర్వాత ఐఎన్ఎస్ మార్మగావు ఇవన్నీ కూడా తయారు చేశారు అనమాట. ఐఎన్ఎస్ సూరత్ కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేశారు. అయితే ఇప్పుడు ఐఎన్ఎస్ ఇంపాల్ని ఇండియన్ నేవీలో ఇది జాయిన్ అయిందనమాట. ఇది ఏ క్లాస్కి సంబంధించిందంటే ప్రాజెక్ట్ 15B క్లాస్కి అయితే సంబంధించింది. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్ ది ఇండియన్ నార్త్ వెస్ట్ సిటీ ఆఫ్ ది ఇంపాల్. సో మణిపూర్ రాజధాని ఉంది, మణిపూర్ రాజధాని అనేటువంటి ఇంపాల్ పేరు మీద దీనికైతే పేరు పెట్టారు. సో నావీస్ వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైనడ్ ఇన్ ది షిప్ హౌస్ మజ్గావ్. సో మజ్గావ్ డాక్ లిమిటెడ్. సో దీన్ని ఎవరు నిర్మించారంటే మజ్గావ్ డాక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే నిర్మించారు అనమాట. మజ్గావ్ డాక్ లిమిటెడ్ వాళ్ళు ఉంది కదా, వాళ్ళు నిర్మించారు. మజ్గావ్ డాక్ లిమిటెడ్ వాళ్ళు ఈ ఐఎన్ఎస్ ఇంపాల్ని అయితే నిర్మించారు. ఇది ఏ క్లాస్కి సంబంధించిందంటే ప్రాజెక్ట్ 15Bకి అయితే సంబంధించింది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి పిగ్మీ హాగ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో అకార్డింగ్ టు ఆర్టికల్ జనరల్ సైన్స్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ద లైవ్ స్టాక్ ఇల్నెస్ దట్ హ్యాస్ డిసిమినేటెడ్ pores in populations across the Asian since advent in the China 2018 could deal a lethal blow to the pygmy hog. సో మామూలుగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని చెప్పేసి ఒక వ్యాధి అనేది వచ్చిందనమాట. దీనివల్ల చాలా వరకు పౌల్ట్రీ కావచ్చు, చాలా వరకు దెబ్బతిన్నాయి అనమాట. అక్కడ చైనాలో 2018లో, మన ఇండియాలో కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. సో ఇదంతా దేనివల్ల వచ్చిందంటే ఈ పిగ్మీ హాగ్ వల్ల వచ్చిందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అసలు పిగ్మీ హాగ్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ రేరెస్ట్ స్పీస్ ఆఫ్ వైల్డ్ పిగ్ ఇన్ ది వరల్డ్. సో మన ప్రపంచంలో ఉన్నటువంటి వైల్డ్ పిగ్స్, సో అడవి పందులు ఉంటాయి కదా, ఈ అడవి పందుల్లో అతి చిన్నది రేరెస్ట్గా కనిపించేది ఏంటంటే ఈ పిగ్మీ హాగ్ అనమాట. చూడండి, చాలా చిన్నగా ఉంటుంది, చాలా రేర్గా ఉంటాయి ఇవి. సో IUCN రెడ్యూస్లో దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ ఏముందంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనేది దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ అనమాట. ఇది ఒకటి క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అంటే వన్యమృగ సంరక్షణ చట్టం కింద షెడ్యూల్ 1లో ఉందన్నమాట. ఇది వచ్చేసి షెడ్యూల్ 1లో ఉంది. ఇది కూడా క్లారిటీ చూసుకోండి. సో ఇది ఎక్కడ కనిపిస్తుందంటే మనకి అస్సాం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ పిగ్మీ హాగ్ అనేది మనకి అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. అస్సాం రాష్ట్రంలో కూడా మనాస్ టైగర్ రిజర్వ్. సో మనాస్ టైగర్ రిజర్వ్ ఉంది కదా, ఈ మనాస్ టైగర్ రిజర్వ్లో ఈ పిగ్మీ హాగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి ఈ విధంగా అయితే క్లారిటీ గుర్తుపెట్టుకోండి. పిగ్మీ హాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి అంతరించిపోయే దశకి దగ్గరగా ఉన్నాయన్నమాట. ఇవి మన ఇండియాలోనే కాకుండా మనకి చైనా కావచ్చు, చైనా తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో కూడా ఉంటాయి, మయన్మారు. సో ఈ కంట్రీస్లో కూడా ఈ పిగ్మీ హాగ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే స్మాలెస్ట్ రేరెస్ట్ పీస్ ఆఫ్ ది వైల్డ్ పిగ్ అనమాట. క్రిటికల్లీ ఎండేంజర్ అనేది దీని యొక్క స్టేటస్. ఇట్లా ఈ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు నేను కాన్సెప్చువల్ నాలెడ్జ్, ఫ్యాక్ట్స్ రెండు క్లబ్ చేసి మీకు UPSC దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. రేపు క్లాసులో ఏమున్నాయో హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఆల్.